హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 32వ భాగం. ఎక్కడ పడిపోతుందో అనుకున్నది కాస్త ఎవరో తనని పట్టుకోవడంతో థ్యాంక్ గాడ్ అనుకుని థ్యాంక్ యూ అంటూ ఎదురుగా చూస్తుంది. కాస్త ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి నువ్వా అంటూ అరిచినట్టే కేకేసింది శిఖర. నువ్వా కాదు, సిద్ధు, సిద్ధార్థ్ వర్మ అంటుంటే కోపంగా అతన్ని ఒక్కతోపు తోసి నిలబడింది. కాని సిద్ధు బాక్సింగ్ బాడీ ముందు తన ఎనర్జీ పనిచేయకపోవడంతో సిద్ధార్థ్ని ఇంచు కూడా కదిలించలేకపోయింది శిఖర. ఏంటి అలా తోసేశావు? తొయ్యడం కాదు, నువ్వు పట్టుకున్నందుకు ఇంటికెళ్ళి డెట్టాల్తో స్నానం చేయాలి. గట్టిగా నవ్వుతూ పట్టుకున్నందుకే డెట్టాల్తో స్నానం చేస్తే తన చెవి దగ్గరికి వచ్చి మరి ఆ పనికి ఇంకేం చేస్తావు? యాసిడ్తో స్నానం చేస్తావా బేబీ అంటూ ముక్కు మీద చిటికేశాడు సిద్ధు. ఆ చేతిని విసురుగా తోసేసి కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? నీ చూపుకి ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు కాని ఏంటి ఒక్కదనివే ఉన్నావు? నీ బాయ్ ఫ్రెండ్ కమ్ కాబోయే హస్బెండ్ రాలేదా అని వెటకారంగా అడిగాడు. నీకనవసరం అని చెప్పి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి అడిగిన దానికి ఎప్పుడూ తిన్నగా సమాధానం చెప్పే అలవాటు లేదు కదా నీకు? చెయ్యి విదిల్చి కొట్టి రోడ్డున పోయే ప్రతి అడ్డమైన వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీ ఎండీని. రెక్లెస్గా నవ్వి సో వాట్, జస్ట్ ఎండీ, అది కూడా ఆఫీస్లో. అక్కడడుగు ఆన్సర్ చెప్తా, అది కూడా ఆఫీస్ గురించి అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుంటే తను వెళ్లకుండా అడ్డంగా నిలబడి చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావంటే మేబీ వాడెవడో నీలాగా దిక్కు ముక్కు లేనివాడయ్యుంటాడు అన్నాడు సిద్ధు. అన్నీ ఉన్న నీలాంటి పనికి మాలిన వాళ్లకంటే ఏమీ లేని వాళ్ళే చాలా బెటర్ అనుకుంటా కదా అని శిఖర వెటకారంగా అంటే ఏయ్ నిన్ను అంటూ కొట్టబోయాడు. ఇంతలో సిద్ధు అని వినిపించింది వాళ్ళ నైబర్ రేవతి వాయిస్. అబ్బా, ఈవిడ కూడా ఇక్కడికే రావాలా? ఇప్పుడు దీన్ని చూసిందంటే నా పెళ్ళామని ఫిక్స్ అయిపోతుంది అనుకుంటూ తర్వాత చెప్తానే నీ సంగతి అనుకుంటూనే తన ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. తన వైపు అసహ్యంగా చూస్తూ ఫాస్ట్గా అక్కడి నుండి ప్లే జోన్కి వెళ్లి శౌర్యని తీసుకుని వెళ్లిపోయింది శిఖర. అక్కడే ఉన్న శౌర్యని సిద్ధు, సిద్ధుని శౌర్య ఇద్దరూ చూసుకోనేలేదు. అరే సిద్ధు, నువ్వేంటిక్కడ? వెనుక నుండి కనపడుతున్న శిఖరని చూస్తూ తను మీ ఆవిడా అని అడిగింది. చిచి, అలాంటిదేం లేదాంటీ. తను జస్ట్ నా ఆఫీస్లో ఎంప్లాయ్, కనిపిస్తే పలకరిస్తుంది అంతే. అలాగా, కొడుకుని తీసుకొస్తేను భార్యని కూడా తీసుకొచ్చావేమో అనుకున్నా. ఏంటి కొడుకా? అదేంటయ్యా అలా అడుగుతావు? నీ కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడే వాణ్ణి చూశాను. ఓ, శౌర్య వచ్చాడా? ఎక్కడా అనుకుంటూ ప్లేజోన్ వైపు చూస్తుంటే అప్పటికే శిఖర వాణ్ణి తీసుకెళ్లిపోయింది. ఏంటి సిద్ధు మాట్లాడావు? అదే ఆంటీ, వాడితోనే వచ్చాను, నేనిక వెళ్తాను అంటున్నా ఆవిడ వదలకుండా ఏదేదో మాట్లాడుతుంటే విసుగ్గా వింటున్నాడు సిద్ధు. సరే ఆంటీ, ఇక వెళ్తాను. ఆగవయ్యా, నీ భార్యని నాకెప్పుడు చూపిస్తున్నావో ముందది చెప్పు. తను రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఆంటీ అంటూనే చిరాగ్గా పక్కకి తిరిగిన సిద్ధార్థికి గ్లాస్ డోర్స్లో నుండి హెల్మెట్ పెట్టుకున్న సాత్విక్ తన వెనక ఎక్కుతున్న శిఖర కనపడగానే ఓకే ఆంటీ బాయ్ అని పరిగెట్టినట్టే వెళ్లాడు. మన బుడ్డోడైన శౌర్య ముందర వైపు కూర్చోవడం వల్ల వాడు సిద్ధార్థికి కనపడలేదు. కేవలం బైక్ ఎక్కుతున్న శిఖర మాత్రమే కనిపించడంతో 4 స్టెప్స్ ఒకేసారి దిగుతూ వాయువేగంతో పరిగెత్తాడు. కానీ అప్పటికే వాళ్ళ బైక్ వెళ్ళిపోయింది. కాళ్ళు గట్టిగా నేలకేసి కొట్టి షట్, ఎవడివాడు, అది కూడా ఇంత క్లోజ్గా, కొంచెంలో మిస్ అయ్యాడు అనుకుంటూ అసహనంగా వెళ్ళిపోయాడు సిద్ధు. వన్ ఫైన్ డే. హలో అని క్లాస్ టీచర్ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసింది ఫోన్ని శిఖర. నమస్తే మేడం, నేను శౌర్య క్లాస్ టీచర్ని. చెప్పండి, నేను శౌర్య మదర్ని. ఏం లేదు మేడం, శౌర్య ఈ మధ్య స్కూల్కి సరిగ్గా రావట్లేదు, వచ్చినా చాలా లేటుగా వస్తున్నాడు అంది ఆ స్కూల్ టీచర్. ఏంటి? అవును మేడం, అందుకే మీకోసారి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్తున్నాను. మీరు కరెక్ట్గానే చెప్తున్నారా?
ఎస్ మేడం, శౌర్య అన్నిట్లోనూ కరెక్ట్గానే ఉన్నాడు, బట్ ఈ మధ్య ఇలా జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి అని ఫోన్ పెట్టేస్తే అయోమయంగా ఏంటిది, వీడు స్కూల్కి వెళ్ళకపోవడమేంటి అనుకుంటూనే ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయింది శిఖర. మీనా, ఏంటక్కా, శౌర్య స్కూల్ నుండి కరెక్ట్ టైంకి వస్తున్నాడా అని అడిగితే వస్తున్నాడని చెప్పింది మీనా. మరి స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తుంటే అప్పుడే స్కూల్ నుండి వచ్చిన శౌర్య, మమ్మీ అప్పుడే వచ్చేసావేంటి అన్నాడు. నీకోసమే వచ్చాను. నాకోసమా? అవును, మీ క్లాస్ టీచర్ ఫోన్ చేశారు, ఈ మధ్య రోజు స్కూల్కి లేటుగా వెళ్తున్నావంట, ఎందుకు, వ్యాన్ కరెక్ట్ టైంకే వస్తుంది కదా అని కాస్త కోపంగానే అడిగింది శిఖర. వస్తుంది మమ్మీ, కానీ అంకుల్ తీసుకెళ్తున్నారు. అంకులా? ఏ అంకుల్? అదే మమ్మీ, నన్ను సేవ్ చేశారే ఆ అంకుల్. ఏంటి, నిన్ను సేవ్ చేసినతనా? అతనెవరో నీకు తెలుసా? ఓ తెలుసు మమ్మీ, మరి ఇంతవరకు నాకు చెప్పలేదే, నువ్వు అడగలేదుగా. విసుగ్గా శౌర్య, నిజం మమ్మీ, ఆ అంకుల్ గురించి నువ్వెప్పుడూ అడగలేదు కదా. కోపంగా, అందుకని స్కూల్ ఎగ్గొట్టి ఎవరో తెలియని వాళ్లతో వెళ్ళిపోతావా? నేనెక్కడికి వెళ్ళలేదు మమ్మీ, అంకుల్ నన్ను అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తారు, ఆ అంకుల్ చాలా మంచివారు మమ్మీ. అది సరే, అసలు నిన్ను సేవ్ చేసింది అతనేనని నీకెలా తెలుసు? ఆ అంకుల్ నాకు అప్పుడప్పుడు స్కూల్ దగ్గరే కనిపిస్తారు, అలా తెలుసు. కానీ అలా తెలియని వాళ్లతో వెళ్ళకూడదు కదా నాన్నా. నిజంగానే అంకుల్ చాలా మంచివారు మమ్మీ, ఈసారి నీకు కూడా చూపిస్తాను. సరే కానీ ఇంకెప్పుడు వెళ్ళకు, స్కూల్ ఇంపార్టెంట్ కదా, అంతలా వెళ్ళాలనుకుంటే వాళ్ళని మమ్మీకి ఇంట్రడ్యూస్ చేయి, మమ్మీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, అంతేకాని నీకు నువ్వుగా వెళ్ళకూడదు, అర్థమైందా అని సీరియస్ టోన్తో శిఖర చెప్పగానే, కానీ మమ్మీ. శౌర్య, ఇట్ ఈజ్ ఎ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ, ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అంటే, సరే మమ్మీ అన్నాడు దిగాలుగా. వాడి నుదుటి మీద ముద్దు పెట్టి, ఈసారి ఆ అంకుల్ని నాకు చూపించు, థ్యాంక్స్ చెప్పాలి. అవతలి వాళ్ళు చెప్తున్న విషయం విని కోపంతో చేతులు బిగుసుకుంటున్నాయి ఫోన్లో మాట్లాడుతున్న సిద్ధార్థికి. ఫోన్ కట్ చేసి సిస్టంలో మెయిల్ ఓపెన్ చేశాడు. అందులో టెండర్ ఆఫీస్ నుండి వచ్చిన కంపెనీ టెండర్ పేపర్స్ ని చూసి షాక్తో చూస్తున్నాడు. ప్రతి పేజీలోనూ అన్ని పిచ్చి గీతలు చూసి కోపంతో చేతులు బిగుసుకుంటున్నాయి అతనికి. అప్పుడే కొత్త ప్రాజెక్ట్ డిస్కస్ చేయడానికి వచ్చారు వెంకీ, కుమార్, సుజీ. సిద్ధు, ఏమైందిరా అలా ఉన్నావేంటి అంటూనే కుమార్ డెస్క్టాప్ వైపు చూసి, ఓ గాడ్, ఏంటివి ఈ పిచ్చి గీతలేంటి, అది కూడా టెండర్ డాక్యుమెంట్స్ మీద అంది సుజీ. ఎవర్రా ఇలా చేసింది? తెలీదు అంటూనే, ఎలా నేను చేసిన పేపర్స్ ఇలా చేంజ్ అయ్యాయి అని ఆలోచిస్తుంటే, ఆ రోజు శిఖరతో మాట్లాడుతుంటే టెండర్ డేట్ మార్చారని కృష్ణమూర్తి ఫైల్ ఇక్కడే పెట్టాడు. శరత్ ఫోన్ చేయడం అన్నీ గుర్తొస్తుంటే, అంటే ఇలా చేసింది శిఖరా? వాట్, శిఖర ఇలా చేసిందా అని సుజీ అడిగితే, సోనాకి ఫోన్ చేసి అర్జెంటుగా శిఖరని రమ్మని చెప్పమన్నాడు. ఎందుకు సిద్ధు, అదేదో నాకు చెప్పొచ్చు కదా అని సోనా వయ్యారంగా అడిగితే, గట్టిగా డూ వాట్ ఐ సే అనగానే ఆ వాయిస్లోని బేస్కి ఫోన్ చేతిలో నుండి జారిపోగా భయంతో ఇమ్మీడియట్గా శిఖరకి మెసేజ్ పాస్ చేసింది సోనా. డోర్ ఓపెన్ చేసుకుని తినేసేలా చూస్తున్న అందరి వైపు చూస్తూ, పిలిచారంట అని కన్నింగ్ స్మైల్తో శిఖర అడుగుతుంటే సైలెంట్గా ఉన్నాడు. మిమ్మల్ని అడిగేది, ఎందుకు పిలిచారు? ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికొచ్చి కోపం కట్టలు తెంచుకోగా ఈడ్చిపెట్టి కొట్టాడు శిఖరని సిద్ధు. సిద్ధు ప్లీజ్ అని సుజీ ఆపబోయినా తను కొట్టిన ఫోర్స్కి ఎక్కడో డోర్ దగ్గర పడిపోయి డోర్ తలకి కొట్టుకుపోయి క్షణం పాటు కళ్ళు బైర్లు కమ్మినట్టు అయిపోయింది శిఖరకి. తన చేతి పంచి దెబ్బకి పెదవి దగ్గర చిట్లి బ్లడ్ వస్తుంటే దాన్ని చేత్తో తడుముకుంటూ, ఎందుకు కొట్టావు అని కోపంగా అడిగింది. కొట్టడం కదే, చంపేయాలి. ఎందుకు, అంతలా నేనేం చేశానని? విస్తురుగా తనని పైకి లేపి, ఏం చేశానని మెల్లిగా అడుగుతున్నావా అంటూ మెడ దగ్గర తన జుట్టు పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్తుంటే, వదులు వదులు అంటూ గింజుకుంటుంది శిఖర. వదలకుండా అలానే పట్టుకుని తన ఫేస్ని సిస్టమ్ దగ్గర పెట్టి చూపించాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు శిఖరకి. పళ్ళు బిగబట్టి కోపంగా, ఇప్పుడు అర్థమైందా ఎందుకు కొట్టానో? చెప్పు, ఇది చేసింది నువ్వే కదా అంటే విస్తురుగా, అవును, అయితే ఏంటి అంది శిఖర. తన జుట్టు పట్టుకుని, అయితే ఏంటా, ఎందుకిలా చేశావు? నీ మీద కోపంతో చేశాను, ఏంటిప్పుడు? నా మీద కోపముంటే ఇదా మార్గం? ఛీ, నీకు జీతమిస్తున్న కంపెనీ మీద కనీసం కృతజ్ఞత కూడా లేదా నీకు అంటూ తోసేసినట్టే విసిరేశాడు శిఖరని.
ఆ రోజేదో విసిగిస్తున్నాడని టెండర్ పేపర్స్ని స్పాయిల్ చేసేసింది, కానీ తను చేసింది తప్పని తనకు కూడా తెలుసు. తప్పు తన వైపే ఉండడంతో సారీ అంటే సారీ అని నువ్వు చెప్పేస్తే చేసింది కరెక్ట్ అయిపోతుందా? నా హ్యాండ్ ఓవర్లో ఉన్న కంపెనీలో ఇంత చీప్ ఇన్సిడెంట్ జరగడం వల్ల మా డాడీకి నా మీద వచ్చిన నెగటివ్ ఇంప్రెషన్ని పోగొడుతుందనుకున్నావా అని గట్టిగా అరిచి మరీ అడిగాడు. ఆ మాటలు బయటకు కూడా వినపడి ఏదో జరుగుతుందని అర్థమై పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయినారు ఆఫీస్ అంతా. అయితే నన్నేం చేయమంటావు? రిజైన్ చేయమంటావా, లేదంటే ఊస్టింగ్ ఆర్డర్స్ ఇస్తావా అని సీరియస్గా అడిగింది. ఆ రెండూ చేస్తే సిద్ధార్థ్ వర్మని ఎందుకవుతానే? మరింకేం చేయమంటావు నన్ను? టేబుల్ మీద కూర్చొని కాళ్ళు ఊపుతూ ఏం చెయ్యాలంటే అని కన్నింగా నవ్వుతూ నువ్వు చేసిన పనికి పోయిన నా పరువుకి ఈక్వల్గా ఉండేలా టచ్ మై ఫుట్ అనగానే కోపంగా ఉరిమి చూస్తూ సిద్ధార్థ్ అని గట్టిగా అరిచినట్టే పిలిచింది. నువ్వెంత అరిచినా వదిలేదే లేదు. కమాన్, ఐ హ్యావ్ సో మెనీ వర్క్, క్విక్ టచ్ మై ఫుట్. చెయ్యకపోతే? సర్కాస్టింగ్గా నవ్వుతూ చెయ్యకపోతే స్టాఫ్ అందరి ముందు మెడ వంచైనా నా కాళ్ళు పట్టించుకుంటా. అట్ ద సేమ్ టైం నా ఆఫీస్లో నుండి నెగటివ్ కండక్ట్తో బయటికెళ్తావు. అప్పుడు నీకు చేద్దామన్నా ఎక్కడ చిన్న జాబ్ కూడా దొరకదు. ఆలోచించుకో. నువ్వు చేసిన పనికి ఈ రూమ్లో నా కాళ్ళు పట్టుకుంటావో లేదంటే అందరి ముందు అవమానపడతావో చాయిస్ ఈజ్ యువర్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఊరికే పంపిస్తానని మాత్రం అనుకోకు. నిన్నేం చెయ్యాలో అది చేసే పంపిస్తాను. తర్వాత నీ ఇష్టం అని అక్కడెక్కడికక్కడ లాక్ చేసేశాడు సిద్ధు. సిద్ధు ప్లీజ్ వదిలేరా, సారీ చెప్తుంది కదా అని సుజీ. అవునరా, ఇదంతా వద్దు, ఎంతైనా ఆడపిల్ల, వదిలే అని వెంకీ ఇద్దరూ అంటున్నా, నో, ఆడపిల్ల ఇది, ఆడపులి కదా, ఆడపులితో కాళ్ళు పట్టించుకుంటే ఆ మజానే వేరు. కమాన్, నాకు చాలా పనుంది, త్వరగా అని సిద్ధు అంటుంటే ఒకవైపు కోపం కట్టలు తెచ్చుకుంటున్నా అన్ని వైపులా లాక్ అయిపోవడంతో ఒక్కో అడుగు వేస్తూ వచ్చి నెమ్మదిగా కిందకి బెండై ఊపుతున్న సిద్ధార్థ్ షూని టచ్ చేస్తుంటే తన కళ్ళల్లో నుండి కన్నీటి చుక్కలు జారి బ్లాక్ షూస్ మీద ముత్యాల్లా మెరుస్తున్నాయి. తన ఈగో సాటిస్ఫై అవడంతో క్లాప్స్ కొడుతూ నవ్వుతూ వావ్, ఈ డేని గిన్నిస్ బుక్లో ఎక్కించాలి. ద గ్రేట్ లేడీ హిట్లర్ నా కాళ్ళు పట్టుకోవడం, వావ్ సూపర్ అంటూ క్లాప్స్ కొట్టి తను కిందకి బెండై తన గెడ్డం కింద చేయి పెట్టి శిఖరని తలని పైకెత్తాడు. చూపుడు వేలుతో కన్నీటిని తుడిచి, ఈ ఒక్క ఇన్సిడెంట్తో నీ మీద నాకున్న ఈగో మొత్తం ఐస్ క్రీం తిన్నట్టు చల్లబడిపోయింది. వెళ్ళు, ఇక వెళ్ళి వర్క్ చేసుకో అని నవ్వుతూ చెప్తుంటాడు సిద్ధు. విన్నారు కదా ఫ్రెండ్స్, శౌర్య ఎక్కడికో బయటికి వెళ్తున్నాడని శిఖరకి తెలిసిపోయింది. ఈసారి అతన్ని పరిచయం చేయమని కూడా చెప్పింది. మరి అది సిద్ధార్థ్ అని తెలిస్తే శిఖర ఏం చేస్తుంది? అలానే తను చేసిన పిచ్చి పనికి కోపంలో ఏదో హర్ట్ చేసేసింది, కానీ సారీ చెప్పినా ఎక్స్క్యూజ్ చేయలేదు సిద్ధు. తన చేత కాళ్ళు పట్టించుకున్నందుకు శిఖర అంత ఈజీగా వదులుతుందా? చూద్దాం తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.